యూదా ప్రాంతానికి ఆహాజు కుమారుడైన హిజ్కియా రాజుగా ఉన్నాడు. హిజ్కియా యెరూషలేమును రాజధానిగా చేసుకొని 29 సంవత్సరాలు పరిపాలించాడు. అతడు తన పితరుడైన దావీదు మహారాజు వలె యెహోవా దృష్టికి అనుకూలమైన పనులు చేశాడు. మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు. ఉన్నత స్థలములను పడగొట్టించాడు. అన్యదేవతల విగ్రహములను పడగొట్టించాడు. తన పరిపాలనలోని మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరాన్ని ప్రతిష్ఠించాడు. అందులో ఉన్న నిషిద్ధ వస్తువును, విగ్రహాలను కెద్రోను వాగులో పారవేయించాడు. యెహోవా మందిరంలో దేవుని సేవ క్రమంగా జరిగింది. రాజు, ప్రజలు మిక్కిలి సంతోషించారు. పస్కా పండుగ చాలా ఘనంగా చేయాలని నిర్ణయం చేయబడింది. చుట్టుపక్కల ఉన్న నగరాలన్నింటికీ ఆహ్వానాలు పంపబడ్డాయి. కొన్ని వేల మంది యూదులు యెరూషలేముకు తరలివచ్చారు. 7 రోజులు జరిగిన పస్కా పండుగలో పాల్గొన్నారు. దావీదు, సొలొమోను కాలముల తర్వాత పస్కా పండుగ ఇంత గొప్పగా జరగలేదని చెప్పుకొన్నారు. యూదులు తమ తమ నగరాలకు తిరిగి వెళ్లారు. అక్కడి అన్యదేవతల విగ్రహాలను పడగొట్టి యెహోవా దేవుణ్ణి ఆరాధింపసాగారు. ప్రజలందరూ దేవుని యెడల భయభక్తులతో మెలగసాగారు. హిజ్కియా పరిపాలన కాలంలో 14వ సంవత్సరము అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశంపై దండెత్తాడు. హిజ్కియా అతడు కోరిన 60 మణుగుల బంగారము, 600 మణుగుల వెండి పంపించాడు. అయినా అష్షూరు రాజు తృప్తి చెందలేదు. మీ రాజు సైనిక శక్తి ఏపాటిది? మీ రాజు, మీ దేవుడు యూదావారిని నా నుండి కాపాడలేరు అని గర్వంగా మాట్లాడాడు. హిజ్కియాకు ఈ మాటలన్నీ తన ప్రధానుల ద్వారా తెలిసాయి. అతడు యెహోవా మందిరానికి వెళ్ళి దీనంగా ప్రార్థించాడు. ఈ విషయంలో దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా ఏమి సెలవిస్తాడో తెలుసుకొని రమ్మని దూతలను పంపాడు. యెషయా ప్రవక్త దేవుడు తనకు తెలియజేసిన సంగతులు దూతలతో చెప్పి పంపాడు. నీ విజ్ఞాపన నేను విన్నాను. అష్షూరు రాజు యెహోవానైన నన్ను దూషించి ఎగతాళి చేశాడు. అతడు ఎక్కువ గర్వించాడు. అతడు యెరూషలేము పట్టణంలో ప్రవేశింపడు. ఒక్క బాణమైనా ప్రయోగింపడు. అతడు వచ్చిన దారిని తిరిగిపోతాడు. ఆ రాత్రి యెహోవా దూత అష్షూరు రాజు సైన్యములోని 185,000 మంది సైనికులను సంహరించింది. వారిని ఎవరు చంపారో, ఎలా చంపారో ఎవరికీ అంతుపట్టలేదు. ఆ దృశ్యం చూస్తున్న అష్షూరు రాజు భయపడి మిగిలిన సైన్యంతో నినెవే పట్టణానికి వెళ్ళిపోయాడు. అతడు నిస్రోకు అనే దేవత మందిరంలో మ్రొక్కుచుండగా అతని 2 కుమారులు అతన్ని చంపి పారిపోయారు. మరి ఒక కుమారుడు ఎనర్హర్దోను అతనికి బదులు రాజయ్యాడు. ఈ విధంగా దేవుడు తన ప్రవక్త ద్వారా తెలియజేసిన మాటలు నెరవేరాయి. హిజ్కియా రాజుకు సునాయాసంగా విజయం లభించింది. హిజ్కియా రాజుకు ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. యెషయా ప్రవక్త రాజును చూడటానికి వెళ్ళాడు. నీవు కొద్ది రోజులలో చనిపోతావు. బంధువులకు చెప్పవలసిన మాటలు చెప్పి మరణానికి సిద్ధంగా ఉండు అని అన్నాడు. ప్రవక్త మాటలు వినిన రాజు ఎంతో దుఃఖపడ్డాడు. యెహోవా నా దేవా, నేను నిన్నే నమ్మి యథార్థ హృదయంతో సేవించాను. నీ దృష్టికి అనుకూలమైన పనులే చేశాను. నాపై నీ కృప చూపించు అని కన్నీటితో ప్రార్థించాడు. దేవుడు హిజ్కియా రాజు ప్రార్థన ఆలకించాడు. యెషయా ప్రవక్తను హిజ్కియా దగ్గరికి వెళ్ళి ఇలా తెలియజేయమని చెప్పాడు. నేను నీ ప్రార్థన ఆలకించాను. నిన్ను బాగు చేస్తాను. 3వ దినమున నీవు దేవుని మందిరానికి వెళ్తావు. నేను నీకు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగిస్తున్నాను. నిన్ను, నీ పట్టణాన్ని శత్రువుల నుండి కాపాడుతాను. యెషయా రాజుతో ఈ మాటలు చెప్పాడు. అంజూరపు పండ్లు ముద్ద చేసి కురుపు మీద వేసిన తరువాత రాజు బాగయ్యాడు. దేవుడు సెలవిచ్చిన మాటలన్నీ నెరవేరుతాయని నాకు రుజువేమిటి అని యెషయాను అడిగాడు. అందుకు యెషయా ప్రవక్త 10 మెట్లు ముందుకు నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు నడవడమే ఇందుకు సూచన అని చెప్పాడు. యెషయా ప్రార్థింపగా దేవుడు గడియారపు పలక మీద 10 మెట్లు వెనుకకు తిరిగిపోవునట్లు చేశాడు. హిజ్కియా రాజు యొక్క పరాక్రమాన్ని గురించి, ఆయన ఉత్తమ గుణాలను గురించి, ఆయన కొలనులను త్రవ్వించి కాలువల ద్వారా యెరూషలేమునకు నీటిని రప్పించిన సంగతి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడింది. హిజ్కియా రాజు చనిపోయిన తర్వాత అతని కుమారుడు మనష్షే యూదా దేశపు రాజయ్యాడు. పిల్లలు, హిజ్కియా రాజు గొప్ప భక్తుడు, ధర్మశాస్త్రమును అనుసరించినవాడు, నీతి కార్యములు జరిగించినవాడు. దేవుడు హిజ్కియాకు తోడుగా ఉన్నాడు. యుద్ధములలో విజయాన్ని అనుగ్రహించాడు. హిజ్కియా దేవుని పట్ల విధేయుడై ఉన్నాడు కనుక మరణకరమైన రోగం నుండి కాపాడబడ్డాడు. అంతేకాక అతని ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగింపబడింది. దేవుని పట్ల కృతజ్ఞత చూపాడు. పస్కా పండుగను గొప్పగా జరిగించాడు. అన్యదేవత విగ్రహాలను బలిపీఠంలో పడగొట్టించాడు. యెహోవా దేవునికి క్రమముగా సేవలు జరిగించాడు. యెహోవా మందిరాన్ని ప్రతిష్ఠించి అన్యదేవతల వస్తువులను కెద్రోను వాగులో పారవేయించాడు. దేవుని యందు భయభక్తులు గల వారిని ఆయన తప్పకుండా కాపాడుతాడు అనే సత్యము హిజ్కియా జీవితం ద్వారా తెలియజేయుచున్నది.